హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన హైదరాబాద్లోని బోడుప్పల్ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ మాతా నిమిషాంబికాదేవి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీదేవి శరన్నవరాత్రులు అతి వైభవంగా జరుగుతాయి. ఫ్రెండ్స్, ఒకే ఒక్క నిమిషంలో తమ కోరికలు కోరిన వెంటనే నెరవేర్చే దేవిగా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా భక్తుల నమ్మకం. ఇలా వివిధ ప్రదేశాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరగానే ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడ ప్రసిద్ధి. ఇలా వేలాది మంది భక్తులు రావడంతో ప్రదక్షిణలు చేయడంలో కాస్త ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా దేవాలయ కమిటీ వారు భక్తుల కోసం కొన్ని విషయాలను పంచుకోబోతున్నారు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. నిమిషాంబాదేవి ఆలయం బోడుప్పల్లో గడిచిన 15 సంవత్సరాల నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరపబడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరపటకు నిర్ణయించడం జరిగినది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరిగేటట్టు చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు నిత్యార్చన, నిత్యాభిషేకము, 10 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. కావున భక్తులు ప్రత్యేకంగా ఏదో ఒక రోజన్నా అమ్మవారిని దర్శించి అమ్మవారి దీవెనలకు కృపకు పాత్రులు కాగలరని మనవి. ముఖ్యంగా ప్రదక్షిణాలు మార్నింగ్ పూట స్టాప్ చేస్తున్నామండి. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5-5:30 గంటల వరకు అలౌ చేస్తామండి. భక్తులు ఇది గమనించి మాకు సహకరించి ఉత్సవాలు ఘనంగా జరిపే భాగ్యాన్ని మనమందరము అమ్మవారి నీడలో జరుపుకుందామండి. ముఖ్యంగా పార్కింగ్ వ్యవస్థ చాలా ప్రాబ్లం ఉందండి. చుట్టుముట్టు కాలనీలతోటి సాధ్యమైనంత వరకు భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది మా ప్రత్యేక విన్నతి అండి. అట్లాగే ఆలయంలో తండోపతండాలుగా భక్తులు వస్తున్న దృష్ట్యా మీరందరూ పేషెన్స్ తోటి ఉండి అమ్మవారు దర్శించి అమ్మకు కృపకు పాత్రులు కాగలరు. ప్రతిరోజు దర్శనం 7:30 గంటలకు దర్శనం స్టార్ట్ అవుతుందండి. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు క్లోజ్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రదక్షిణాలకు అనుమతి ఉంటుంది. 5 గంటల నుంచి రాత్రి 8:30-9 గంటల వరకు దర్శనాలు ఉంటాయండి. దీనికి భక్తులందరూ సహకరించి మీ సహకారం ఎల్లవేళలా మాకు ఉండాలి. అట్లాగే ఆలయంలో సేవ చేసడానికి భక్తులు రావాల్సిందిగా కోరుచున్నాము. వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామండి. ఒక రాత్రి వేళ ఆలయంలో పడుకుండుటకు ప్రాబ్లం ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సేవ చేసేవారికి అన్ని సదుపాయాలకు సంకల్పిస్తామండి. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలండి. శ్రీ మాత్రే నమః. శ్రీ మాతా నిమిషాంబికాయ నమః. శ్రీ మాతా నిమిషాంబాదేవి ఆలయం పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ యందు మరి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి 10 రోజుల పాటు అశేషమైనటువంటి అలంకరణలతోటి అమ్మవారికి దేదీప్యమైనటువంటి అలంకరణలకు పురమాయించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏదో ఒక్క రోజైనా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఆ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి ప్రధానంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారికి బంగారు చీర అలంకరణ ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం రోజు వచ్చేసి లలిత ఉంటుంది. అదేవిధంగా మంగళవారం రోజు వచ్చి శ్రీ మహాలక్ష్మి, మరి సరస్వతీదేవి సరస్వతీదేవి అలంకరణ రోజు సామూహిక హోమాలు ఉంటాయి. అదేవిధంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు మన ఆలయంలో సామూహిక చండీ హోమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ యొక్క సామూహిక చండీ హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాండియా కార్యక్రమాలు, బతుకమ్మ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మహిషాసుర మర్దిని మహానవమి రోజు మరి ఈ యొక్క 9 రోజులు జరిగినటువంటి చండీ హోమాన్ని మరి పూర్ణాహుతితోటి ఆ రోజు ముగింపడం జరుగుతుంది.
అదేవిధంగా మరి ఆలయానికి విశేషమైనటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకంగా మరి భక్తులు తండోపతండోపలుగా వివిధ ప్రాంతాల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి కూడా భక్తులందరూ వస్తున్నారు. వారందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ పక్షాన విన్నవించుకుంటున్నాం ఏంటంటే, దయచేసి మీరు అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రండి. బస్సులు కానీ, క్యాబులు కానీ, 2 వీలర్లో కానీ రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఆలయానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క నవరాత్రిలో గత శ్రావణ మాసం నుండే మనం ఈ యొక్క ప్రదక్షిణల సమయాల్ని చాలా వరకు మార్పులు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మీరు చూసినట్టయితే మరి మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు, ఎందుకంటే ఉదయం పూట భక్తులందరూ కూడా వారి యొక్క కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి మరి సమయం సరిపోవట్లేదు వారందరికీ కూడా ఈ భక్తుల సందోహం మధ్యన. కాబట్టి 2 గంటల నుండి 5 గంటల వరకు ఈ యొక్క ప్రదక్షిణ సమయాన్ని కూడా వారికి కేటాయించడం జరిగింది ప్రత్యేకంగా. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సమయం యొక్క మార్పులను గమనించి ఆ సమయంలోనే రావడానికి ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా 2 గంటల నుండి 5 గంటల ప్రాంతంలో రండి. ఇతర సమయాల్లో మీరు చక్కగా అమ్మవారిని దర్శించుకోవచ్చు, అర్చనలు చేసుకోవచ్చు, ఇతర పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఒక ప్రదక్షిణలు మాత్రం 2 గంటల నుండి 5 గంటలకు మీరు ప్రత్యేకంగా కేటాయించి ఖచ్చితంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ఒక్క రోజైనా కానీ ఆలయాన్ని దర్శించి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందగలరని, మరి అమ్మవారు కూడా మనందరికీ కూడా ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనకనక వస్తు వాహనాలు సమకూర్చి మరి చక్కని వర్షాలు కురిపించి మరి పంటలు ఇట్లా బాగా వండి రాష్ట్రం సమృద్ధిగా సంపుష్టిగా ఉండాలని చెప్పేసి భక్తులందరికీ కోరుకుంటూ మరి అమ్మవారి దీవెనలు అందరిపైన ఉండాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. శతకోటి పుణ్యాలు పండించు తీవా, నిమిషాంబికాదేవి పద కమల సేవ. శతకోటి పుణ్యాలు పండించు తీవా, పరధామమును చేర్చు అరుదైన సో ఫ్రెండ్స్, విన్నారు కదా, దేవాలయ కమిటీ వారు భక్తులను ఉద్దేశించి ముందుగానే కొన్ని సూచనలు చేస్తున్నారు. కావున భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, స్వంత వాహనంలో వచ్చినట్టయితే పార్కింగ్ ప్రాబ్లం వల్ల కొంత అసౌకర్యానికి ఇబ్బందులు కలుగుతాయని, దీనిని భావించి భక్తులందరూ ఈ నవరాత్రుల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ అమ్మలగన్న అమ్మ మాతా నిమిషాంబికా దేవిని వివిధ అలంకరణలో మీరందరూ దర్శించుకొని ఆ దేవి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ తోటి వారికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమాత్రే నమః. శ్రీ మాతా నిమిషాంబికా దేవే నమః.